ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? అమ్మా, నీకొక శుభవార్త. ఇప్పుడే బ్యాంక్ నుంచి లాయర్ ఫోన్ చేశారు. మన భరత్ ఆ డబ్బు మొత్తం బ్యాంకుకి పే చేసేసాట. అవునా? అంత డబ్బు? అదే నాకు అర్థం కావట్లేదు. నిన్న వాణ్ణి ఆవేశంలో బాగా తిట్టేశాను. ఎక్కడో డబ్బు అప్పు తీసుకొచ్చి కట్టినట్టున్నాడు. భరత్, వచ్చావా? మంచి పని చేశావురా. మన ఆస్తులు జప్తు చేసుంటే ఈ ఇంటి పరువు పోయేదిరా. కావాలంటే ఆ అప్పు తర్వాతైనా కట్టుకోవచ్చు. ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అదేంటండి, మీరు అప్పు తీసుకొచ్చి బ్యాంకు లోన్ తీర్చారట కదా? నేనా? నేనెప్పుడు తీర్చాను? అసలు నేను అప్పు తీర్చానని మీకెవరు చెప్పారు? అదేంట్రా అలా అంటావు? మీ అప్పు తీరిపోయింది, ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఆ లాయర్ ఫోన్ చేసి చెప్పారు. వాట్? అప్పు తీరిపోయిందా? ఎలా? అదేంటండి, మీరు అలా ఆశ్చర్యపోతున్నారేంటి? మీరు మీ ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకొచ్చి ఆ లోన్ కట్టేశారని అత్తయ్య గారు నేను సంతోషిస్తుంటే మీరు ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారేంటి? ఏంటి చంద్రిక నువ్వు కూడా? నాకంత అప్పిచ్చే ఫ్రెండ్స్ ఎవరున్నారు? ఏదన్నా కావాలంటే నా దగ్గర అడుగుతారు, కానీ నాకు 15 కోట్లు అప్పు ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరున్నారు? అంటే లోన్ తీర్చింది నువ్వు కాదా? మరి నువ్వు తీర్చకుండా లోన్ ఎలా క్లియర్ అయిందిరా? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఒకవేళ మీ ఫ్రెండ్ మనసు మార్చుకుని వెనక్కి తిరిగిచ్చాడేమో? అలా జరిగితే నాకు ముందు ఫోన్ చేస్తాడు కదా చంద్రిక. అయినా ఒకసారి చెక్ చేస్తానుండు. ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. వాడి అడ్రస్ లేడు. ఆల్రెడీ వాడి మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చాను. మరి నువ్వు తీర్చక అటు అతను తీర్చక మరి అప్పు ఎవరు తీర్చినట్రా? ఆస్తులు జప్తు చేయకుండా ఎవరు ఆపినట్టు? చంద్రిక, నువ్వేమైనా అప్పు తీర్చావా? లేదత్తయ్య, నేను అంత డబ్బు ఎలా తీసుకురాగలను? ఒకవేళ అంత డబ్బు వచ్చే సోర్సే ఉండుంటే నేను మీకు ముందే చెప్పుండేదాన్ని కదా. చెప్పకుండా లోన్ ఎలా క్లియర్ చేస్తాను? అదే నిజమే, కానీ అంత డబ్బు ఎవరిచ్చారు? ఎవరు మనల్ని సమస్యల నుండి బయటపడేశారు? అదే నేను ఆలోచిస్తున్నానమ్మా. ఆస్తులు జప్తు చేయకుండా ఆపడానికి నేను చాలా చోట్ల డబ్బు కోసం ప్రయత్నం చేశాను. ఎవరూ నాకు సహాయం చేయలేదు. అంత డబ్బు ఇవ్వగలిగిన వాళ్ళు మన సర్కిల్లో కూడా ఎవరూ లేరమ్మా. యాండి, ఎవరో మనకి బాగా కావాల్సిన వాళ్ళు, మన గురించి బాగా తెలిసిన వాళ్లే ఖచ్చితంగా ఈ పని చేసుంటారు. వాళ్ళెవరో ఖచ్చితంగా మనకి ఆప్తులే అయ్యుంటారండి. వాళ్ళెవరో తెలుసుకోవాలి. అవునరా, వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే వాళ్ళిచ్చిన డబ్బుల్ని అణా పైసలతో సహా మళ్ళీ మనం తిరిగి చెల్లించాలి. ఒకరి రుణం మనం ఉంచుకోకూడదు. ఇన్ని కోట్ల రూపాయల సహాయం చేసి వాళ్ళ పేరు కూడా బయటికి రాకుండా గోప్యంగా ఉంచారు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ సాయం చేసింది ఎవరో తెలుసుకుంటానమ్మా. నోరు తెరిచి అడిగినా ఎవ్వరూ నాకు ఎలాంటి సహాయం చేయలేదు. అలాంటిది నేను అడగకుండానే ఇంత పెద్ద సహాయం చేశారంటే వాళ్ళు నిజంగా చాలా గొప్ప మనుషులై ఉంటారు. వాళ్ళెవరో తెలుసుకుంటాను. ఏదేవైనా ఇప్పుడు నాకు కాస్త ప్రశాంతంగా ఉందిరా. ఎక్కడ పరువు పోతుందో, అందరి ముందు ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని
చాలా టెన్షన్ పడ్డాను. నిజంగా భగవంతుడు పంపించినట్టే ఆ మనిషి వచ్చి మనకు సహాయపడ్డారు. ఇదంతా భగవంతుడి లీల. స్వామి, మా కుటుంబం పరువు పోకుండా కాపాడావు. ఎవరో తెలియని ఒక అజ్ఞాత వ్యక్తిని పంపించి మమ్మల్ని కష్టాల ఊబి నుంచి బయటపడేశావు. ఏదో రకంగా ఆ మనిషి ఎవరో తెలుసుకుని ఆ రుణం తీర్చేస్తాం. ఇక నుంచైనా మా ఇంట్లో కలతలు గొడవలు లేకుండా అందరం ప్రశాంతంగా ఉండేలా దీవించు స్వామి. ఏం మహాతల్లి, పొద్దున్నే ఎదురుగా వచ్చి నీ మొహం చూపించాలా? ఇప్పుడే మా మనసులు కాస్త ప్రశాంతంగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు కనిపించి ఉన్న ఆ కాస్త ప్రశాంతత కూడా నాశనం చేయకు. వెళ్ళొక మూలన పడుండు. ఏమైందత్తయ్యా? మీరు సంతోషంగా ఉన్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీకింత ఆనందం కలిగించే ఆ విషయం ఏంటో చెప్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావా? మేమెప్పుడూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటేనే కదా నీకు ఆనందం. మీరు బాధపడుతుంటే తనకు ఆనందం అన్నారు. అలాగే మీరు సంతోషపడుతుంటే తను బాధపడాలి కదా. మీ సంతోషం ఏంటో చెప్పండి, అది విని తను బాధపడుతుంది. నువ్వు వెటకారంగా అన్నా నువ్వు అన్న దాంట్లో నిజం ఉంది. మేం నిజంగా సంతోషంగా ఉన్నావంటే ఇది కుమిలి చచ్చిపోతుంది. అందుకే దీన్ని బాధ పెట్టడానికైనా మేమెందుకు హ్యాపీగా ఉన్నామో చెప్తాను. నువ్వు ఏవంటూ మా ఇంట్లోకి అడుగు పెట్టావో ఆ క్షణం నుంచి మాకన్నీ కష్టాలే వచ్చాయి. చివరికి మా ఆస్తులు కూడా పోగొట్టుకునే పరిస్థితి దాపురించింది. మా నెత్తిన శనిగ్రహంలా నువ్వు కూర్చున్నాక మా అందరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. ఇప్పుడు మాకున్న ఒక పెద్ద సమస్య తీరిపోయింది. ఆ భగవంతుడి దయ వల్ల ఏ పుణ్యాత్మలో వచ్చి మేం అడగకుండానే బ్యాంకులో మేం కట్టాల్సిన అప్పు తీర్చేశారు. అవునా అత్తయ్యా? నిజంగా చాలా మంచి విషయం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటి ఏడవలేక ఆనందంగా ఉందని చెప్తున్నావా? ఇప్పటికైనా మేమెంత గొప్పవాళ్ళమో ఆలోచించు. మేం అడగకుండానే కోట్ల రూపాయలు మా తరపున కట్టారు అంటే మా మీద జనాలకి ఎంత అభిమానం ఉందో ఆలోచించు. అలాంటి వాళ్ళని నువ్వు నీ ఫ్రెండ్ కలిసి ఏడిపిస్తున్నారు. మమ్మల్ని ప్రతిక్షణం పట్టి పీడిస్తున్నారు. మమ్మల్ని కోర్టుకు లాగుతానని బెదిరించావుగా. చూడు, మాకు బయట ఎంత పరపతుందో ఒక్కసారి తెలుసుకో. ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకొని నీ దారిన నువ్వెళ్ళు. భగవంతుడిచ్చిన ఆ జీవితాన్ని 10 మందికి ఉపయోగపడేలా బతుకు.